Hi everyone, this is Durgara. Welcome to Ethernet Spoken English channel. ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ ఏంటంటే హ్యావ్ టు, హ్యాజ్ టు, హ్యాడ్ టు. ఇవి కన్వర్సేషన్లో ఏ విధంగా యూజ్ చేసి మనం మాట్లాడాలో అవి నేర్చుకుంటారు. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనము హ్యావ్ టు, హ్యాజ్ టు, పర్సన్ థర్డ్ పర్సన్ సింగులర్లో అయితే హ్యాజ్ టు యూజ్ చేస్తాం, మిగతా వాటికి హ్యావ్ టును యూజ్ చేస్తాం. హ్యాడ్ టు పాస్ట్ టెన్స్ చూడండి, హ్యాడ్ టు పాస్ట్ టెన్స్. ఇక్కడ దీనికి అర్థం ఏంటంటే చేయవలసి ఉంది లేక చెయ్యాలి అన్నప్పుడు మనం ఇది యూజ్ చేసి మాట్లాడతాం. చూడండి, ఇక్కడ మస్ట్కు హ్యావ్ టుకు డిఫరెన్స్ ఏదో చూద్దాం. స్లైట్ డిఫరెన్స్, ఆ రెండింటికి స్లైట్ డిఫరెన్స్ చూడండి. ద టీచర్ సేస్ యూ మస్ట్ కంప్లీట్ ద ఎస్ఐ బై ఫ్రైడే కల్లా నీవు తప్పనిసరిగా ఎస్ఐని పూర్తి చేయాలి అని స్టూడెంట్కి చెప్తున్నాడు టీచర్. యూ మస్ట్ కంప్లీట్ ద ఎస్ఐ బై ఫ్రైడే కల్లా నువ్వు ఆ ఎస్ఐని పూర్తి చేయాలి అని టీచరు స్టూడెంట్కి చెప్తున్నాడు. అప్పుడు స్టూడెంట్ అంటున్నాడు, ద స్టూడెంట్ సేస్ ఐ హ్యావ్ టు కంప్లీట్ ద ఎస్ఐ బై ఫ్రైడే. ఐ హ్యావ్ టు కంప్లీట్ ద ఎస్ఐ బై ఫ్రైడే కల్లా నేను ఆ ఎస్ఐని పూర్తి చేయాలి అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ టీచర్ చెప్పింది ఏంటంటే స్వతహాగా చెప్తున్నారు, ఆయన చెప్తున్నారు. ఇక్కడ ఆయన చెప్పిన పనిని అక్కడ ఇంపోజ్ చేశారు. ఇక్కడ స్టూడెంట్స్కి ఇంపోజ్ చేశారు. ఇంపోజ్ చేయబడ్డది. అప్పుడు హ్యావ్ టుని మనం యూజ్ చేయాలి. మస్ట్ అయితే స్వతంత్రంగా మనం యూజ్ చేస్తాం. ఐ మస్ట్ గో దేర్ అని చెప్తాం, వెళ్ళాలి అని ఎవరు చెప్పక్కర్లేదు. ఒకరు చెప్పిన పనిని చేయటానికి ఐ హ్యావ్ టును మనం యూజ్ చేయాలి. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, ఐ మస్ట్ సీ ఏ మూవీ. అలాగనే ఐ హ్యావ్ టు సీ ఏ మూవీ. ఐ మస్ట్ సీ ఏ మూవీ అంటే స్వతంత్రంగా నేను సినిమా చూడాలి అన్నాడు, తప్పక నేను సినిమా చూడాలి అంటున్నాడు. ఐ హ్యావ్ టు సీ ఏ మూవీ అంటే ఎవరో ఒక ఒత్తిడి వల్ల, స్నేహితులు అవ్వచ్చు, ఎవరో అవ్వచ్చు, వారి యొక్క ఒత్తిడి వల్ల చేసే పనినప్పుడు మన హ్యావ్ టును యూజ్ చేయాలి. ఫ్రెండ్స్, ఇది ఒక డిఫరెన్స్. ఫ్రెండ్స్, అలా చూడండి, ఐ హ్యావ్ టు అలాగే హ్యావ్ గాట్ టు రెండు ఒకటే. హ్యావ్ గాట్ టు రెండు ఒకటే. చూడండి, ఐ హ్యావ్ టు గో నేను వెళ్ళాలి. ఐ హ్యావ్ గాట్ టు గో నేను వెళ్ళాలన్నా ఇది యూజ్ చేయొచ్చు. ఎక్కువ శాతంగా మనము ఐ హ్యావ్ టు గో అనే యూజ్ చేస్తూ ఉంటాం. ఇది యూజ్ చేసిన నో ప్రాబ్లం. ఐ హ్యావ్ గాట్ టు గో నేను వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఆ విధంగా మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫ్రెండ్స్, మనం అంటూ ఉంటాం కదండి సినిమాలో, సినిమాలో మహేష్ బాబు గారు ఇలా అంటుంటారు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అని కదండి. వాట్ టు డూ ఏం చేయాలి, వాట్ టు డూ. దీని యొక్క పూర్తి యొక్క ఫుల్ ఫామ్ చూడండి, వాట్ ఐ హ్యావ్ టు డూ. మనం ఐ హ్యావ్ టు డూ తీసేసి వాట్ టు డూ అంటాం షార్ట్ వేలో. చూడండి, అదే గ్లాడ్ టు మీట్ యూ అంటాం. చూడండి, గ్లాడ్ టు మీట్ యూ, దాని పూర్తి సెంటెన్స్ ఐ ఆమ్ గ్లాడ్ టు మీట్ యూ. అలాగనే ఇది కూడా వాట్ ఐ హ్యావ్ టు డూ, దాన్ని మనం వాట్ టు డూ అని షార్ట్ వేలో మాట్లాడుతూ ఉంటాం. వే టు గో నేను ఎక్కడికి వెళ్ళాలి. వేర్ ఐ హ్యావ్ టు గో నేను ఎక్కడికి వెళ్ళాలి. హౌ టు డూ ఎలా చేయాలి. హౌ ఐ హ్యావ్ టు డూ ఎలా చేయాలి. వెన్ టు డూ లేక వెన్ టు గో అలానే యూజ్ చేయొచ్చు. వెన్ ఐ హ్యావ్ టు డూ. చూడండి, ఈ విధంగా దీని యొక్క పూర్తి వివరణ హ్యావ్ టు యొక్క పూర్తి వివరణ. ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, ఎగ్జాంపుల్ చూడండి. ముందుగా స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ యాజ్ టు ప్లస్ V1 ప్లస్ అబ్జెక్ట్. ఇది స్ట్రక్చర్. ఈ విధంగానే స్ట్రక్చర్ ఉంటుంది. ఈ విధంగానే మనం కన్వర్సేషన్లో మాట్లాడాలి. ఎగ్జాంపుల్ చూడండి, ఐ హ్యావ్ టు రీడ్ ద నోవెల్. నేను నవలు చదవాలి.
ఐ హ్యావ్ టు రీడ్ ద నవల్. నేను నవల్ చదవాలి. ఐ హ్యావ్ టు రీడ్ ద నవల్. నేను నవల్ చదవాలి. సబ్జెక్ట్ హ్యావ్ టు V1 అబ్జెక్ట్. ఫ్రెండ్స్, ఇది ప్రెజెంట్ టెన్స్లో ఉంది. చూడండి, యూ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్. నీవు అటెండ్ అవ్వాలి, మీటింగ్కి అటెండ్ అవ్వాలి, అవ్వవలసి ఉంది. నెక్స్ట్, హీ హ్యాస్ టు స్పీక్ టు హర్. నువ్వు ఆమెతో మాట్లాడాలి. యూ హ్యాస్ టు స్పీక్ టు హర్. యూ హ్యాస్ టు స్పీక్ టు హర్. అతను ఆమెతో మాట్లాడాలి. షీ హ్యాస్ టు టేక్ దట్. షీ హ్యాస్ టు టేక్ దట్. ఆమె అది తీసుకోవాలి. షీ హ్యాస్ టు టేక్ దట్. నువ్వు ఆమె అది తీసుకోవాలి. నెక్స్ట్, దే హ్యావ్ టు కమ్ హియర్. వారు ఇక్కడికి రావాలి. దే హ్యావ్ టు కమ్ హియర్. వారు ఇక్కడికి రావాలి లేక రావలసి ఉంది. వీ హ్యావ్ టు ఫినిష్ దట్ వర్క్. వీ హ్యావ్ టు ఫినిష్ దట్ వర్క్. మేము ఆ పని పూర్తి చేయవలసి ఉంది. ఫ్రెండ్స్, చూడండి, ఇది ప్రెజెంట్ టెన్స్. ఇది ఇప్పుడు మనం నేర్చుకోబోయేది ఫ్యూచర్ టెన్స్లో. ఐ విల్ హ్యావ్ టు గో దేర్. ఐ విల్ హ్యావ్ టు గో దేర్. నేను అక్కడికి వెళ్ళాలి. నెక్స్ట్, యూ విల్ హ్యావ్ టు పే ద బిల్. నీవు బిల్లు పే చేయాలి. యూ విల్ హ్యావ్ టు పే ద బిల్. నువ్వు బిల్లు పే చేయాలి. నెక్స్ట్, షీ విల్ హ్యావ్ టు గివ్ హిమ్ మనీ. షీ విల్ హ్యావ్ టు గివ్ హిమ్ మనీ. ఆమె అతనికి డబ్బులు ఇవ్వాలి. హ్యావ్ టు ఏమండి, హ్యావ్ టు. ఎందుకంటే విల్ అనేది ఆక్సిలరీ వర్బ్ ఉంది కనుక యాజ్ యూజ్ చేయకూడదు. అందుకు హ్యావ్ టును యూజ్ చేశాం. నెక్స్ట్, he will have to be in Madras next month for a week. He will have to be in Madras next month for a week. ఒక వారం రోజుల పాటుగా వచ్చే నెలలో అతడు మద్రాసులో ఉండాలి. He will have to be in Madras next month for a week. ఒక వారం రోజుల పాటు అతను మద్రాసులో ఉండవలసి ఉంటుంది. ఈ విధంగా మీరు ఇంకా సెంటెన్స్ మీరు ఫామ్ చేసుకొని ఇదే విధంగా మీరు మాట్లాడవచ్చు. ఫ్రెండ్స్ చూడండి, హ్యాడ్ను యూజ్ చేసి ఈ విధంగా మాట్లాడవచ్చు. చూడండి, హీ హ్యాడ్ టు మ్యారీ దట్ గర్ల్. ఆమెను అతడు పెళ్లి చేసుకోవలసి వచ్చింది. హ్యాడ్ పాస్ట్ టెన్స్, గతం లేదనమాట. హీ హ్యాడ్ టు మ్యారీ దట్ గర్ల్. ఆమెను అతడు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అంటే అతనికి ఇష్టం లేకపోయినా చేసుకోవాల్సి వచ్చింది, తప్పక చేసుకోవాల్సి వచ్చింది. అంటే పరిస్థితులను బట్టి. ఏమండి, ఇది ఆ పరిస్థితులు దాన్ని బట్టి మనము ఈ యొక్క హ్యావ్ టును యూజ్ చేసి మాట్లాడతాం. హీ హ్యాడ్ టు మ్యారీ దట్ గర్ల్. ఆమెను అతడు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్, she had to go to the doctor yesterday. She had to go to the doctor yesterday. ఆమె నిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది. నెక్స్ట్, I had to by heart a poem. I had to by heart a poem. నేను పోయము బై హార్ట్ చేయవలసి వచ్చింది. నెక్స్ట్, they had to sell their house. వారి ఇంటిని అమ్మవలసి వచ్చింది. అంటే అవసరాన్ని బట్టి అప్పుడు ఈ యొక్క హ్యావ్ టు మనం ఇచ్చేసి మాట్లాడాలి. నెక్స్ట్, we had to be in Hyderabad for a week. వారం రోజుల పాటు హైదరాబాద్లో ఉండవలసి వచ్చింది. ఇది పని మీద అంటే ఏదో ఒక పరిస్థితిని బట్టి అక్కడ ఉండవలసి వచ్చింది. అలాంటప్పుడు హ్యాడ్ టుని మనం ఇచ్చేసి మాట్లాడవచ్చు. మీరు సొంతంగా ఇంకా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇంకా రాసుకొని ప్రాక్టీస్ చేయండి. చూడండి, నెక్స్ట్ ఇంకో చూద్దాం. ఫస్ట్ వన్, యూ హ్యావ్ టు రీడ్ ద బుక్. నీవు పుస్తకం చదవాలి.
నువ్వు ఆ పుస్తకం చదవాలి. యూ హ్యావ్ టు రీడ్ ద బుక్. యూ హ్యావ్ టు రీడ్ ద బుక్. నువ్వు ఆ పుస్తకం చదవాలి. నెక్స్ట్ సెకండ్ వన్, యూ హ్యావ్ టు కీప్ రీడింగ్ ద బుక్. యూ హ్యావ్ టు కీప్ రీడింగ్ ద బుక్. నీవు ఆ పుస్తకము చదువుతూ ఉండాలి. చదువుతూ ఉండాలి. కీప్ వచ్చినప్పుడు ఇక్కడ జర్న్ వచ్చింది చూడండి, జర్న్ యూజ్ చేయాలి. యూ హ్యావ్ టు కీప్ రీడింగ్ ద బుక్. ఆ పుస్తకం నీవు చదువుతూ ఉండాలి. యూ హ్యావ్ టు వాచింగ్ ద టీవీ. నీ టీవీ చూస్తూ ఉండాలి. యూ హ్యావ్ టు కీప్ కీప్ గోయింగ్ దేర్. నువ్వు వెళ్తూనే ఉండాలి, అక్కడికి వెళ్తూనే ఉండాలి. అలాంటప్పుడు మనము ఈ విధంగా యూజ్ చేయొచ్చు. వీటిని బట్టి మీరు ఇంకా సెంటెన్స్ ఫామ్ చేసుకొని మీరు మాట్లాడవచ్చు. చూడండి నెక్స్ట్ థర్డ్ వన్, యూ హ్యావ్ టు బీ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. యూ హ్యావ్ టు బీ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. యూ హ్యావ్ టు బీ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడగలగాలి. నువ్వు మాట్లాడగలగాలి అని అప్పుడు దీన్ని యూజ్ చేసి మనం మాట్లాడవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్, యూ హ్యావ్ టు గెట్ యువర్ చిల్డ్రన్ స్టడీడ్. V3 అండి ఇక్కడ, స్టడీడ్ V3. యూ హ్యావ్ టు గెట్ యువర్ చిల్డ్రన్ స్టడీడ్. మనం నేర్చుకున్నాం కదండి గెట్ గురించి. యూ హ్యావ్ టు గెట్ యువర్ చిల్డ్రన్ స్టడీడ్. నువ్వు నీ పిల్లలను చదివించుకోవాలి. నీ పిల్లలను చదివించుకోవాలి. అప్పుడు దీన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, యూ హ్యావ్ టు మేక్ హిమ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. యూ హ్యావ్ టు మేక్ హిమ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నీవు అతనిని ఇంగ్లీష్లో మాట్లాడించాలి. అంటే మాట్లాడించాలంటే ఇతను వెళ్ళి ఆయనతో మాట్లాడడం కాదు, అతని చేత మాట్లాడించాలి. అంటే అతను ఇంగ్లీష్లో మాట్లాడేటట్లు చెయ్యాలి. నీవు అతనిని ఇంగ్లీష్లో మాట్లాడేటట్టు చేయాలి. ఈ విధంగా మీరు వీటిని ఇవి మీరు ఇంకా ఈ యొక్క పర్సన్స్ యూజ్ చేసి మీరు ఒక్కొక్కదానికి మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఫ్రెండ్స్ చూడండి, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో ఏ విధంగా మనము హ్యావ్ టును యూజ్ చేసి ఎలా మాట్లాడచ్చో నేర్చుకుందాం. I have to buy a car. యాక్టివ్ వాయిస్. ఇది యాక్టివ్ వాయిస్ అంటే ఐ హ్యావ్ టు బై ఎ కార్. నేను కారు కొనాలి. ఇది యాక్టివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ చూడండి, ఏ కార్ హ్యాస్ టు బి బాట్ బై మీ. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మామూలు ఎలాగో మనం ఎలాగో ఇది కూడా అంతే. చూడండి, ఏ కార్ హ్యాస్ టు బి బాట్ బై మీ. బాట్ V3 చూడండి, V3 ఇక్కడ బి ఫామ్ బి చూడండి. మనం మామూలు అయితే హీ వాజ్ బిటెన్. అతను కొట్టబడ్డాడు. హీ వాజ్ బిటెన్ అంటాం కదండి. ఇక్కడ ఏ కార్ హ్యాస్ టు బి బాట్ బై మీ. నా చేత కారు కొనవలసి ఉంది అంటే నా చేత కారు కొనబడవలసి ఉంది. కానీ అలా అన్నాం మనం. చూడండి, మనం కొనాలి అంటాం అంతే. చూడండి నెక్స్ట్ చూడండి, హీ హ్యాస్ టు వేకెట్ దట్ హౌస్. ఆ ఇల్లు అతను ఖాళీ చేయాలి. నెక్స్ట్ ఇది ప్యాసివ్ వాయిస్ చూడండి, దట్ హౌస్ హ్యాస్ టు బి వేకెటెడ్ బై హిమ్. అతని చేత ఆ ఇల్లు ఖాళీ చేయబడవలసి ఉంది. నెక్స్ట్ హీ హ్యాస్ టు గివ్ ద బుక్. ఆమె పుస్తకం ఇవ్వాలి. అది ప్యాసివ్ వాయిస్ చూడండి, ద బుక్ హ్యాస్ టు బి గివెన్ బై హిమ్. ఆమె చేత ఆ పుస్తకం ఇవ్వబడవలసి ఉంది. ఇలాగ ప్యాసివ్ వాయిస్లో ఉంటుంది. అయితే ఈ ప్యాసివ్ వాయిస్ దేనికంటే మనము ఓన్లీ ప్యాసివ్ వాయిస్లోనే మాట్లాడవలసి ఉంటుంది. చూడండి, ద బైబిల్ హ్యాస్ టు బి స్టడీడ్ ఎవ్రీ డే. ప్రతిరోజు బైబిల్ చదవలసి ఉంటుంది. బైబిల్ చదవాలి అని చెప్పాం. ఇక్కడ సబ్జెక్ట్ ఏం లేదు. అర్థమవుతుంది కదండి.
ఇక్కడ సబ్జెక్ట్ లేదు. అలాంటప్పుడు ప్యాసివ్ వాయిస్లోనే మనం మాట్లాడాలి. ఏమండి? చదవాలి అంటే ఎవరు చదవాలి? అందరు చదవాలి అని అక్కడ అర్థం. అయితే దాన్ని మెన్షన్ చేయం మనం. ఏమండి? అలాగే చూడండి, హీ వాజ్ అరెస్టెడ్, అతను అరెస్ట్ అవ్వాలి. హీ వాజ్ అరెస్టెడ్, అరెస్ట్ అయ్యాడు. ఎవరు చేస్తారు? పోలీసులు చేస్తారు. కానీ అక్కడ మనం చెప్పాం. చూడండి, ద బైబిల్ హ్యాస్ టు బి స్టడీడ్ ఎవ్రీడే. మనము ఇక్కడ ద బైబిల్ హ్యాస్ టు బి స్టడీడ్ ఎవ్రీడే, ప్రతిరోజు బైబిల్ చదవాలి అదంతే. ఎవరు చదవాలి అనేది మెన్షన్ చేయలేదు మనం. నెక్స్ట్ చూడండి, హీ హ్యాస్ టు బి సస్పెండెడ్, అతను సస్పెండ్ అవ్వాలి. సస్పెండ్ ఎవరు చేస్తారు? సుప్రీరియర్ చేస్తారు కదండి. హీ హ్యాస్ టు బి సస్పెండెడ్, అతను సస్పెండ్ అవ్వాలి. దే ఆల్ హ్యావ్ టు బి మెట్, అందరినీ కలవాలి, వాళ్ళందరినీ కలవాలి అంటే ఇది ప్యాసివ్ వాయిస్. వాళ్ళందరినీ కలవాలి. ఎవరు కలవాలి? సబ్జెక్ట్ ఉంటే అప్పుడు మనం యాక్టివ్ వాయిస్లో చెప్తాం. ఇక్కడ సబ్జెక్ట్ లేదు. దే ఆల్ హ్యావ్ టు బి మెట్, అందరినీ కలవాలి. మేమందరినీ కలవాలంటే మేమందరినీ కలవాలి. వీ హ్యావ్ టు మీట్ ఆల్ కదండి. వీ హ్యావ్ టు మీట్ ఆల్, మేము అందరినీ కలవాలి అని. అయితే ఇక్కడ ప్యాసివ్ వాయిస్, దే ఆల్ హ్యావ్ టు బి మెట్, మేము అందరినీ కలవాలి. నెక్స్ట్, దే ఆల్, ఇక్కడ నెగిటివ్ చూడండి, నెగిటివ్. దే ఆల్ నీడెడ్ నాట్ బి మెట్. దే ఆల్ నీడ్ నాట్ బి మెట్. ఇక్కడ కలవలసిన అవసరం లేదు, అందరినీ కలవలసిన అవసరం లేదు అంటాం కదండి. అందరినీ కలవలసిన అవసరం లేదు. దే ఆల్ నీడ్ నాట్ బి మెట్, అందరినీ కలవలసిన అవసరం లేదు. నీడ్ని కూడా ఇచ్చేసి మనం మాట్లాడవచ్చు. దీనికి బదులు హ్యావ్ టు బదులుగా నీడ్ని కూడా ఇచ్చేసి మాట్లాడవచ్చు. నెక్స్ట్, ఫిఫ్త్ వన్, దిస్ బుక్ హ్యాస్ టు బి పబ్లిష్డ్. దిస్ బుక్ హ్యాస్ టు బి పబ్లిష్డ్, ఈ పుస్తకాన్ని పబ్లిక్ చేయవలసి ఉంది, పబ్లిక్ చేయాలి. నెక్స్ట్, మై బైక్ హ్యాస్ టు బి రిపేర్డ్. నా బైక్ రిపేర్ చేయాలి. మై బైక్ హ్యాస్ టు బి రిపేర్డ్, నా బైక్ రిపేర్ చేయాలి. లాస్ట్ వన్ చూడండి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ హ్యావ్ టు బి కండక్టెడ్ ఇన్ ద మార్చ్. ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ హ్యావ్ టు బి కండక్టెడ్ ఇన్ ద మార్చ్. మార్చిలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నిర్వర్తించాలి. ఏమండి? ఈ విధంగా ఈ ప్యాసివ్ వాయిస్లో ఈ విధంగా మనం మాట్లాడడానికి ఉపయోగపడతాయని ముందుగానే ప్యాసివ్ వాయిస్ ఇలాగా మార్చి మనం ఇవి ప్యాసివ్ వాయిస్లో, ఓన్లీ ప్యాసివ్ వాయిస్లోనే మాట్లాడాలి ఇలాగా. ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్ చూద్దాం. ఐ హ్యావ్ టు గివ్ హిమ్ దట్ బుక్. ఆ పుస్తకం నేను అతనికి ఇవ్వాలి. ఐ హ్యావ్ టు గివ్ హిమ్ దట్ బుక్. పాజిటివ్. నెగిటివ్ చూడండి, ఐ డోంట్ హ్యావ్ టు గివ్ హిమ్ దట్ బుక్. నెగిటివ్. చూడండి, అలాగే ఇక పాజిటివ్ ఇంటర్గేటివ్, డూ ఐ హ్యావ్ టు గివ్ హిమ్ దట్ బుక్. నేను ఆ పుస్తకం అతనికి ఇవ్వాలా. డూ ఐ హ్యావ్ టు గివ్ హిమ్ దట్ బుక్. నేను ఆ పుస్తకం అతనికి ఇవ్వాలా. నెక్స్ట్, ఇంటర్గేటివ్, డోంట్ ఐ హ్యావ్ టు గివ్ హిమ్ దట్ బుక్. నేను అతనికి ఆ పుస్తకం ఇవ్వక్కర్లేదా. ఈ విధంగా మనము ఈ విధంగా ఫామ్ చేసుకొని మీరు ఇక సబ్జెక్టులు ఆ యొక్క పర్సన్స్ యూజ్ చేసి మీరు ఇంకా రాసుకొని మీరు ప్రాక్టీస్ చేసి మీరు ఇంకా ఫ్లూయెంట్గా మాట్లాడాలని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.